హుస్నాబాద్ మార్కెట్ పట్టణటువంటి అకాల వర్షానికి చాలామంది రైతులై వడ్లు తడవడం జరిగింది. దాదాపుగా 1000-1500 క్వింటాల ఎక్కువనే ఉన్న ఈ తడిసిన వడ్లు, ఇంకా తడవని కూడా ఒక 1000 క్వింటాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆన్లైన్ అని చెప్పి కొన్ని రోజులు, బార్దాన్ రాలేదని కొన్ని రోజులు, పేరుకు మాత్రమే మేము కాంటాలు స్టార్ట్ చేసినామని చెప్పి మంత్రి గారు చేసి ఇక్కడ మార్కెట్ స్టార్ట్ చేసినామని చెప్పి చెప్పుకోవడం కోసమే చేసి తప్ప దాదాపుగా నెల రోజుల నుంచి కాంటాలు చక్కగా జరగలేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కానీ పట్టించుకోక ఇక్కడ వడ్లు కాంటాలు అయితే లేవు. దాదాపుగా ఎప్పుడు చూసినా మార్కెట్ నిండా వడ్లే ఉంటున్నాయి తప్ప కాంటాలు అయినా పోయినాయి లేవు. దాదాపుగా ఇక్కడ పక్కకు చూస్తే 10 రోజులు అవుతుంది సంచులు నింపి వాటిని కాంట పెట్టిన వాళ్ళు లేడు, తీసుకపోయిన వాళ్ళు లేడు. లోకల్ మిల్లులకు లోకల్ మిల్ల కనుక పర్మిషన్ ఇచ్చేది ఉంటే మొత్తం ట్రాక్టర్ అప్పుడు ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు ట్రాక్టర్ వాళ్ళు అవసరం అనుకుంటే బయోదేశ్ తీసుకొచ్చుకొని పెట్టించుకోకపోతారు. కాబట్టి తొందరగా వడ్లు కాలేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోక హుస్నాబాద్లో మార్కెట్లో నడిపే విధంగా ఇవాళ తడిసే వరకు కూడా దీని మీద స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా ఏం స్పందిస్తలేరు. మా డిమాండ్ ఏంటంటే తడిసిన వడ్లను ఇదే విధంగా కాంటా పెట్టి పార్బాయిల్డ్ మిల్లే కాబట్టి వాళ్ళు ఎలాగూ తడిపే మళ్ళీ పడతారు కాబట్టి ఇమీడియట్లీ ఎన్ని మిల్లులకైతే సాధ్యమవుతుందో, ఎందుకంటే జిల్లా మొత్తంలో వర్షాలు పడలేదు, ఒక మన దగ్గరనే పడ్డది కాబట్టి ఇమీడియట్లీగా ఈ వడ్లను తెల్లవారం కాల్ చేయించి ఏదైతే పార్బాయిల్డ్ మిల్లకు అలాట్ చేయించి ఈ తడిసిన వడ్లను ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తడిసిన వడ్లను నీళ్లతో సహా తీసుకుపోయి అమ్మినటువంటి రైతులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎత్తి వీటిని ఇమీడియట్లీ మిల్లకు పంపించాలి. అదేవిధంగా ఏదైతే మొక్కలు ఉన్నాయో గత 3 నెలల నుంచి దాదాపుగా మొక్కల రైతులను బాగా సతాయించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ఒకసారి ఏమో బార్దాన్ లేదని, ఒకసారి మేము ఎకరానికి 26 క్వింటాలే కొంటామని, ఒకసారి ఏమో ఈ కాంటాలు అయితే లేవు, లారీలు తెలియవు అని చెప్పి ఈ సతాయించడం వల్ల దాదాపుగా ఇప్పుడు మార్కెట్లో 100-150 బస్తాలు కాంట పెట్టిన బస్తాలు తడిసినాయి. బాధ్యులు ఎవరు వహించాలి? ఇవాళ మళ్ళీ ఎండపోయాలంటే మళ్ళీ కాంట పెట్టేయాలంటే మన రైతు మీద ఎంత భారం పడుతుంది? దాదాపుగా క్వింటాలకు మళ్ళీ 200 రూపాయల భారం పడుతుంది, రైతు తట్టుకోలేడు. కాబట్టి ఆ తడిసిన మొక్కలను కూడా ఇమీడియట్లీ ఎత్తి గవర్నమెంటే భరించి వాటిని కూడా తీసుకుపోవాలి. రైతు మీద ఏమాత్రం కూడా మీరు భారం వేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ విధంగా కనుక చేయకపోతే టీఆర్ఎస్ మంత్రి గారు చొరవ తీసుకొని మంత్రి గారు ఏదైతే ఆఫీస్ ఉందో నీ క్యాంప్ ఆఫీస్ పక్కకే మార్కెట్ కనబడతలేవా? మీరు రోజు మన క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు, మార్కెట్ ఎన్ని వడ్లు ఉన్నాయి, ఎన్ని పోతున్నాయి, ఏమి ఒక్కనాడన సమీక్ష చేసేవాళ్ళు ఈ రైతుల గురించి అది లేదు. ఏమున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా సమీక్ష చేసి ఈ వడ్లని కూడా పోయే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.